గొర్రె మెదడంతే అంటే ఎవరు గొర్రె అంటే నీకు పోలిక కూడా అర్థం కాదా? చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక దేవుడు ఒక అవతారంతో పోల్చబడింది, వరాహ అవతారం అని అన్నాడు. వరాహం అంటే ఏంటి? పంది. ఇప్పుడు ఆయన్ను పంది అంటూ మిగతా వాళ్ళందరినీ అంటే వ్యవస్థ ఏమవుతుంది? సున్నితమైన అంశాలు ఉంటాయి. ఇతర మతాల గురించి మాట్లాడమని చెప్తూనే ఏది మాట్లాడాలో నేను ఎవరినన్నాను ఏమన్నాను కూడా చెప్పట్లేదు, ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. నేను హిందూయిజం గురించి మాత్రం మాట్లాడట్లేదు. బాబిలోనియన్ మిథాలజీకి మీరు వెళ్ళండి, రోమన్ మిథాలజీకి వెళ్ళండి, గ్రీక్ మిథాలజీ వెళ్ళండి. వరల్డ్ వైడ్గా ప్యాంథియిజం లేదా పాలిథియిజంలో అనేక అవతారాలు ఉన్నాయి. నేను మీ గురించి అన్నాను అనుకుంటున్నారా? చెప్పండి. ఒక యూదా మతం, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఈ మూడే మోనోథియిజం, ఒకే దేవుడు అనేటువంటి మూడే ప్రపంచంలో. మిగిలినవన్నీ పాలిథియిజం, అన్ని బహుదేవతారాధన. ప్రతి బహుదేవతారాధన మతంలో అవతారాలు ఉన్నాయి. నేను ఇక్కడ భారతదేశంలో హిందువులు అన్నట్లేదు, మొత్తం ప్రపంచంలో పాలిథియిజంలో అవతారాలు ఉన్నాయి.